ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బియ్యం అన్నం వండుకు తినటం మనకు అలవాటు. అన్నిటికంటే ఎక్కువగా తినేది రైస్ని. కొంతమంది పూర్వం రోజులైతే జొన్న అన్నము, రాగి అన్నము, ఇట్లా సజ్జన్నము, అరికెలన్నము, ఇట్లా అండ్రు కొర్రలు రకరకాలుగా ఇట్లా ఏమన్నా తినేవారు. ఈ అన్నాలన్నీ తినటమే మీకు తెలుసు. వీటన్నిటిలోకెల్లా కూడా ఇంకా తేలిగ్గా డైజెషన్ అయ్యి వీటన్నిటికంటే ఎక్కువ ఫైబర్ని, ఎక్కువ ప్రోటీన్ని, మంచి ఎనర్జీని, మంచి పోషకాలని, మంచి పీచు పదార్థాలు అన్నిటినీ ఇచ్చేవి అన్నాలు ఇంకా లేవనుకుంటున్నారా? ఉన్నాయి. చీప్ అండ్ బెస్టే, కానీ మంచి టేస్ట్. అలాంటి అన్నమే ఓట్స్ అన్నము. ఓట్స్ని అన్నం వండుకు తినొచ్చని మీరు ఎవరు పెద్ద ట్రై చేయరు. ఓట్స్ని పాలల్లో వేసుకు మాత్రమే త్రాగుతుంటారు. అలాంటి ఓట్స్ని అన్నం వండుకొని కనుక పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. మెత్తగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ ఉంటుంది, తేలిగ్గా డైజెషన్ అవుతుంది. అసలు దంతాలు కూడా ఉండక్కర్లే, అంత కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అలాంటి ఓట్స్ అన్నం ఎలా తయారు చేసుకోవచ్చు, ఎవరెవరికి తింటే మంచిది, ఈ విషయాల మీద మీకు అవగాహన. ఈ ఓట్స్ అన్నాన్ని పాలు పోసి వండుకుంటే, కొద్దిగా పాలు కొద్దిగా నీళ్లు కలిపేసేసి పొయ్యి మీద మరిగాక అందులో వేసేసేసేయండి. చక్కగా ఉడకనివ్వండి. మెత్తగా కావాలా, కొంచెం ఎక్కువ పాలు నీళ్లు ఉంటాయి, కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలా, కొంచెం తక్కువ పోసుకోండి. కానీ ఇలా తయారు చేసుకున్న ఓట్స్ అన్నము చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. దీన్ని ఎవరెవరో పెట్టచ్చు. కొంచెం పాలు ఎక్కువ పోసుకు వండుకున్నప్పుడైతే ఇక మెత్తగా కరిగిపోతూ ఉంటుంది. అది అలా ఓట్స్ వండుకునే క్రీమ్ లాగా, పేస్ట్ లాగా ఉంటుందండి. దాన్ని నెలలు తల్లిపాలు తాగే పిల్లలకి ఇక అన్నప్రాసం చేసి ఆహారాలు పెడుతుంటారే మీరు. 7-8 నెలలు 10 నెలల వయసు వచ్చిన చంటి పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు తెల్లటి అన్నం పెడుతున్నారు మీరు క్షమించరాని పాపం చేసినట్లు. అలా వైట్ రైస్ పెట్టారంటే మీ పిల్లల భవిష్యత్తుని చాలా చాలా పాడు చేస్తున్నారు ఆ వైట్ రైస్ అట్లాంటిది పెట్టి. కానీ ఈ పదం వాడినందుకు కొంచెం కష్టం అనిపిస్తుంది. అంత పాపము. ఆ బిడ్డకి అందులో ఏ పోషకాలు రావు, పీచు పదార్థాలు ఉండవు, ప్రోటీన్ ఉండదు, ఒట్టి పిండి పదార్థాలు వెళ్తాయి. మరి మీరు తెలియక పెడుతున్నారా, తెలిసి పెడుతున్నారంటే అలవాటైంది పెడుతున్నాం అంతే అనుకుంటున్నారు మీరు. అలవాటును మార్చుకోలేమా? పిల్లల భవిష్యత్తు బాగుండాలని అన్ని కలలు కంటారే, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పూర్తి ఆయుర్దాయం బ్రతకాలి అని మీరు కోరుకుంటున్నారే, మరి కోరిక నెరవేరొద్దా? వైట్ రైస్ మానిపించండి. ఓట్స్ అన్నం అట్లా వండి పెట్టండి. బియ్యములో, తెల్లటి బియ్యములో 4 గ్రాములు 3 గ్రాములు కూడా ప్రోటీన్ ఉండదండి. 100 గ్రాములు తీసుకుంటే ఫ్యాట్ ఎక్కువ ఉండదు, ఫైబర్ ఉండదు అసలు. తెల్లటి బియ్యములో ఒట్టి పిండి పదార్థాలు ఉంటాయి. అదే ఓట్స్లో 11 గ్రాములు ఫైబర్ ఉంటుంది, 13 గ్రాములు మాంసకృతులు ఉంటాయి. మామూలు రైస్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. బలం చూస్తే 380 క్యాలరీలు 100 గ్రాముల ఓట్స్. కొవ్వులు 6.5 గ్రాములు ఉంటాయి. మంచి బలం, అన్ని పోషకాలు ఉంటాయి. ఇట్లా తేలిగ్గా డైజెషన్ అవుతాయి. అందుకని సింపుల్గా లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని చంటి పిల్లలకి ఓట్స్ అన్నం చేసి చక్కగా అందులో ఏదన్నా కూర, ఏదన్నా ఆకుకూర అట్లా మెత్తగా పిసికేసి అట్లా పెట్టండి. పెరిగేసి అరటిపండు వేసి ఓట్స్ వేసి పెట్టండి కావాలంటే. ఇట్లా కనుక పెట్టుకుంటే బాగుంటుంది. అలాంటి వాళ్ళకి సంవత్సరం 2 ఏళ్ల పిల్లలకి, 3 ఏళ్ల పిల్లలకి, 4 ఏళ్ల పిల్లలకి, చిన్న పిల్లలకి ఇట్లా ఓట్స్ అన్నం బాగా పెట్టుకోండి. దంతాలు బాగా వచ్చే వరకు చాలా మంచిది. తర్వాత ఎవరైనా తినొచ్చు, కానీ వీళ్ళకి కంపల్సరీ పెడితే వీళ్ళని నమలలేరు కాబట్టి దంతాలు లేక ఇలాంటి వాళ్ళకి మంచి ఫలితం వచ్చేస్తుంది అనమాట. మోషన్ పిల్లలు కూడా వెళ్ళక చూడండి, వచ్చేటప్పుడు అక్కడికి వచ్చి ఆగిపోయి ముక్కుతా, మూలుగుతా, నొప్పితో ఏడుస్తా ఇబ్బంది పడతారు. ఇంకా కొంతమంది ఏడుస్తుంటే ఏలు పెట్టి తీసేస్తుంటారు మోషన్కి అక్కడ. అంటే అంత గోల్ చేస్తుంటారు పాపం, మోషన్ సరిగా. దీంతో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట. తెల్లటి అన్నది అంటే ఏ పోషకాలు వెళ్ళవు. దంతాలు సరిగా ఉండక పెద్ద వయసు వారికి ఈ ఓట్స్ అన్నం పెట్టారంటే వాళ్ళు మెత్తగా తినేసేయచ్చు, చక్కగా మోషన్ అవుతుంది, మంచి ప్రోటీన్, మంచి బలం, వాళ్ళకి అన్ని పోషకాలు చక్కగా అందుతాయి.
అందుకని అలాంటి వాళ్ళ కంపల్సరీ పెట్టండి. చాలా చాలా మంచిదన్నమాట. ఎప్పుడన్నా మీకు పొట్ట బాగోనప్పుడు, అరుగుదల సరిగా లేనప్పుడు, అలాంటప్పుడు ఓట్స్ అన్నం పెట్టుకోండి. గ్యాస్ వచ్చి కొంచెం అన్ఈజీగా ఉంటున్నది, కొంచెం మంచి పోషకాలు వెళ్ళాలి, తేలిగ్గా అరగాలి, పీచులు ఉండాలి. అంటే బియ్యంలో ఇవేమీ ఉండవు, కానీ అరుగుతుంది, బాగుంటుంది. కానీ ఇవన్నీ లేని బలహీనంగా ఉంటాం. అలాంటప్పుడు పొట్ట బాగోనప్పుడల్లా ఓట్స్ అన్నం అయితే పీచులు ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి, తేలిగ్గా డైజెషన్ అవుతుంది, కంఫర్ట్గా అనిపిస్తుంది. అదే కొర్రలు, అండ్రు కొర్రలు ఇట్లాంటివన్నీ కొంతమందికి అప్పుడే అరగవు, అలవాటు లేక పొట్ట బాగోక. అలాంటప్పుడు ఇది పెట్టుకోండి. అలవాటైక వాటి అన్నం తినండి, మంచిది అవి. కానీ ఇది ఇట్లాంటి కండిషన్స్లో చాలా మంచిది. అల్సరేటివ్ క్వాలిటీస్ ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగాలి, మలం ప్రేగులో పుళ్ళుండి మోషన్లో బ్లడ్ పడుతుంది. అలాంటి వాళ్ళకి ఓట్స్ అన్నం చాలా మంచిది. పుల్ల పెరుగు వేసుకుని ఓట్స్ అన్నం కలుపు తింటే చాలా బాగుంటుంది. ఇట్లా పెట్టుకోవచ్చు. వాళ్ళకి మోషన్స్ లూజ్గా అవుతుంటాయి, కొంతమందికి పొట్ట బాగోదు, కంఫర్ట్గా ఉండదు. అట్లాంటప్పుడు కొంచెం ఓట్స్ అన్నం పెరుగు వేసుకుని అట్లా తినండి, అది దోషమేమి ఉండదు ఇటువల్ల. ఇలాంటి సందర్భాల్లో ఓట్స్ వాడుకుంటే వీళ్ళకి బాగుంటుంది. మనకి ఏం ఇబ్బంది లేదు. ఎప్పుడన్నా రోజు మనం పులకాలు తింటాం, కూరలు ఎక్కువ తినమని చెప్తాం. మీరు ఇట్లా తినేటప్పుడు ఓట్స్ని ఎప్పుడన్నా అన్నం తినాలంటే కొంచెం అన్నం పెట్టుకోండి. ఇప్పుడు బియ్యం ఇంత వండాలంటే కష్టం, జొన్నలు ఇంత, కూరలు ఇంత అన్నం వండుకోవాలంటే కష్టం, అది ఉడకటానికి ఎక్కువ టైం పడతాయి. అదే ఓట్స్ అనుకోండి, 5 minutes. ఇంత అన్నం వండుకు తినడానికి అవెందుకండి వండుకోవటం? ఇన్ని నీళ్ళు పొయ్యి మీద వేయండి, అందులో ఓట్స్ వేయండి, అయిపోయా, అన్నం అయిపోతుంది. లేకపోతే ఇన్ని పాలు నీళ్లు కలిపి పోసేసి అందులో ఇన్ని ఓట్స్ వేయండి, 5 minutesలో ఓట్స్ అన్నం అయిపోతుంది. దాంట్లో కూరలు పెట్టుకు తినండి, లేకపోతే దాంట్లో పెరుగేసుకు తినండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు. ఈ రకంగా మనం ఓట్స్ను వాడుకోగలిగితే మంచిదన్నమాట. అంటే అన్ని రకాల్లో లాభాలు ఉంటాయి, కొందరికి కొన్ని హాయిగా ఉంటాయి. కాబట్టి అన్నీ చెప్తే ఎవరికి ఏది కన్వీనియంటో, ఆ సందర్భానికి ఏది వాడుకోవాలో మీకు అనుభవంలోకి వస్తే దీన్ని ఏదైనా ఉపయోగించుకుంటారని అన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం. మీరు మీ సందర్భాన్ని బట్టి, మీ శరీర పరిస్థితిని బట్టి మీరు నిర్ణయించుకుని తయారు చేసుకు తినే ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. మరి ఈ ఓట్స్ అన్నం వల్ల ఇతర అన్నాల కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ వస్తున్నది, ఎక్కువ ఫైబర్ వస్తున్నది, ఎక్కువ ఫ్యాట్ వస్తున్నది, ఎక్కువ బలం వస్తున్నది. అన్నిటికంటే ఇది ఎక్కువే, ఏం తీసేసింది కాదు. ఓట్స్ మంచిదని చెప్పారు, కానీ ఏదో టిఫిన్ మానేసి ఏదో పాలల్లో వేసుకు తాగటం వరకే అనుకుంటున్నారు. కానీ ఇట్లా అన్నం వండుకుని కూడా ప్రధాన ఆహారంగా తయారు చేసుకుని ప్రతినిత్యం కూడా ఓట్స్ అన్నాన్ని వాడుకోవచ్చు. అంచేత ఎవరైనా సరే ఇట్లా డయాబెటిక్ పేషెంట్స్ కూడా పుల్కా కూర తినండి. ఎప్పుడన్నా అన్నం తినాలనిపించినప్పుడు మిగతా అన్నాల బదులు ఓట్స్ అన్నం అంత తినండి, అంత పెరుగేసు తినండి, ఎంత హాయిగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి ఆహారాలను కూడా మనం మరి అన్నంగా తినే అలవాటు మనకు ఉంది. కాబట్టి ఆ అన్నాల బదులుగా ఓట్స్ అన్నం కూడా మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.